మన నోరు ఎంత అదుపులో ఉంటే మనం అంత బాగుంటాం. ఏంటి నీతి వాక్యాలు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ మాట ఓ వ్యక్తి విషయంలో 100% పనిచేస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మరికొద్ది నిమిషాల్లో విమానం ఎక్కి వెళ్లాల్సిన వ్యక్తి ఏకంగా జైలు పాలయ్యాడు. అందుకు కారణం అతను సరదాగా అన్న ఒక్క మాట. కోజికోడ్లోని పయోలికి చెందిన రిషద్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్కు వెళ్లాల్సి ఉంది. అందుకోసం బ్యాగులంతా సర్దుకొని ఎయిర్పోర్ట్కు వచ్చాడు. కానీ అతని క్యాబిన్ లగేజ్ బరువు ఎక్కువగా ఉందని భద్రతా సిబ్బంది చెప్పడంతో అంత బరువు ఏముంది, బహుశా నా బ్యాగ్లో బాంబు ఉందేమో అని అన్నాడు. ప్రతిసారి లగేజ్ ఓవర్ వెయిట్ ఉందని చెకింగ్ సిబ్బంది అంటున్నారనే కోపం, అసహనంతో అతను బాంబు ఉంది అనే మాట అన్నాడు. అంతే, భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయిపోయారు. అతని బ్యాగ్ మొత్తం వెతికారు, బాంబు దొరకలేదు. వాళ్లకు చిరెత్తుకొచ్చింది. రూల్స్ ప్రకారం అతని మొత్తం లగేజ్ను సర్చ్ చేసి బాంబు ఉందని అబద్ధం చెప్పి భద్రతా సిబ్బంది పనులకు ఆటంకం కలిగించినందుకు అతన్ని పోలీసులకు అప్పగించారు. కేరళ పోలీసులు రిషద్ను అదుపులోకి తీసుకుని నెడుంబసిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాంబు పుకార్లు వ్యాప్తి చేసినందుకు అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 353(3) కింద, అలాగే భద్రతా సిబ్బందిని తప్పుదారి పట్టించిన కారణంగా కేరళ పోలీస్ చట్టం 118(b) కింద రిషద్పై కేసు నమోదు చేశారు. దీంతో ఒకరోజు రిషద్ జైల్లో ఉండాల్సి వచ్చింది. గురువారం బెయిల్పై విడుదలయ్యాడు రిషద్. భద్రతా సిబ్బందికి కాస్త ఓపికగా సరైన సమాధానం చెప్పి ఉంటే హ్యాపీగా మలేషియా వెళ్లిపోయేవాడు. కానీ ఫ్రస్ట్రేషన్లో నోరు జారి జైలు పాలయ్యాడు. అయితే బాంబు అనే పదం ఎయిర్పోర్ట్లో పరిసరాల్లో పలకడం కూడా నేరం అనేది భద్రతా సిబ్బంది చెప్తున్నారు. రిషద్ అలా అన్నందుకే రూల్స్ ప్రకారం అన్ని బ్యాగులు వెతకాల్సి వచ్చిందని, అయితే రిషద్ కారణంగా మలేషియా వెళ్లాల్సిన విమానం ఏమీ రద్దు కాలేదు. టైం ప్రకారం విమానం వెళ్లిపోయింది.